ఎగ్ మంచూరియాని 10 నిమిషాలలో ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. ఎగ్గులు ఉడకబెట్టి రెడీగా ఉంచుకున్నారంటే ఈజీగా 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. సాయంత్రం పూట స్నాక్గా సూపర్గా ఉంటుంది. ముందుగా ఎగ్గులు తీసుకొని ఉడకబెట్టుకున్నాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు ఉంచుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్ల కార్న్ఫ్లోరు, 2 స్పూన్ల మైదా, 2 స్పూన్ల బియ్యపిండి, 2 స్పూన్ల శనగపిండి వేసుకోండి. శనగపిండి కానీ మైదా కానీ లేకున్నా కూడా స్కిప్ చేయొచ్చు. కార్న్ఫ్లోరు బియ్యపిండితో చేసుకోవచ్చు. మిక్సింగ్ బౌల్ తీసుకున్నాక దాంట్లోకి సరిపడినంత కారము, మన స్పైసీ తగ్గట్టు మిరియాల పొడి, కొంచెం ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఒక ఎగ్ వేసుకోండి. ఈ ఎగ్ వల్ల ఈ ఎగ్ మంచూరియాకు సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ఈ ఎగ్గుని స్కిప్ చేయండి. తర్వాత దీన్ని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా బజ్జీల పిండి మాదిరిగా కలుపుకొని పక్కకు ఉంచుకోవాలి. పక్కన స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని సిమ్ములోనే దాన్ని కాగనిస్తూ ఉండాలి. ఈ ఎగ్గులు కొంచెం పేలే అవకాశం ఉంది కాబట్టి కొంచెం నూనెకు దూరంగా ఉండి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఒక్కో ఎగ్గు ముక్కని ఇలా నూనెలోకి దూరంగా ఉండి ఇచ్చిపెట్టండి. ఎందుకంటే ఇది కొంచెం కోటింగ్ కరెక్ట్గా కాకపోతే కొంచెం పేలే అవకాశం ఉంటుందండి. అందుకే కొంచెం జాగ్రత్తగా ఈ నూనెలో విడిచిపెట్టండి. ఇలా ఎగ్గులు మొత్తం ఎర్రగా కాగినాక తీసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇది పిల్లలకు హెల్దీగా ఉంటుందండి. దీంట్లో నేను ఏ సాసు వాడలేదు. సాసుల వల్ల పిల్లలకి హెల్దీ కాదు కాబట్టి నేను ఇలా సింపుల్గా ఈ రెసిపీని చేసి చూపించాను. ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాక మళ్ళీ ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని దాంట్లోకి సన్నగా తరిగిన వెల్లుల్లిపాయ ముక్కలు, ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని దీంట్లో సిమ్ములో మగ్గనిస్తూ ఉండాలి. తర్వాత మన స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని సిమ్ములోనే కొంచెం ఎర్రగా మగ్గనిస్తూ ఉండాలి. తర్వాత మనకు దీని స్పైసీ తగ్గట్టు ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకున్నాక ఒక 2 నిమిషాలకు కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి. ఈ మిరియాల పొడి వల్ల ఎగ్ మంచూరియాకు సూపర్ టేస్టీగా ఉంటుంది. లాస్ట్కు కొంచెం టమాటో కచ్చప్ వేసుకోవాలండి. టమాటో కచ్చప్ వల్లనే ఈ ఎగ్ మంచూరియాకు సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా కలర్ఫుల్గా కనిపించడం వల్ల బాగా ఇష్టంగా తింటారు. ఇది ఇలా మగ్గుతున్నప్పుడే మనము పులుపు కోసము ఏ సాసు వాడుకోకుండా ఇలా నిమ్మకాయని మన పులుపు తగ్గట్టు పిండుకోవాలి. తర్వాత మనం ఎగ్ మంచూరియా కోసం ఈ ఎగ్గులు కాల్చి పెట్టుకున్నాం కదా, వాటిని ఇందులో వేసుకొని బాగా ఒక 5 నిమిషాలు సిమ్ములోనే కలుపుకుంటూ ఉండాలండి. మీకు కావాలంటే సాస్ వేసుకొని కొద్దిగా మగ్గినాక కొన్ని వాటర్ వేసుకొని కూడా చేసుకోవచ్చు. అది ఇలా మెత్తగా అయిపోతుంది కాబట్టి నేను ఇలా సింపుల్గా రెడీ చేశానండి. ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తినొచ్చు. ఇది సాయంత్రం పూట స్నాక్గా సూపర్గా ఉంటుంది. కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకున్న వీడియో నచ్చి లైక్ చేసి